నిన్నైతే మా బావ చికెన్ తెచ్చాడనమాట. హాఫ్ కేజీ సాల్నా చేసుకున్నాము. ఈరోజు బిర్యానీ చేసుకుందామని చెప్పేసి బిర్యానీ చేస్తున్నాననమాట. హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా చేద్దామని చేస్తున్నా. ఫస్ట్ ఒకసారి చేశాను. అది మా అక్కకు బాగా నచ్చిందని మళ్ళీ ఇంకోసారి చేయమని చెప్పిందనమాట. చికెన్కి కావాల్సిన హోల్ స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. క్రిస్పీ ఆనియన్స్ వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కట్ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. బావ అంటే మా అక్క హస్బెండ్ అండి. ఫ్రైడ్ ఆనియన్ ఆయిలే కొంచెం పోసి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టాననమాట. ఇంకో గుండంలో మనం రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ తీసుకొని దానికి కావాల్సిన కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, బిర్యానీ లీఫ్ అన్నీ వేసుకొని ఫుల్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఫుల్ బాయిల్ అయిన తర్వాతే మనం రైస్ వేయాలన్నమాట, లేదంటే విరిగిపోతుంది. ఇంకో సైడ్ ఏమో మ్యాగ్నేట్ చేసిన చికెన్ తీసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఎక్కువ కుక్ చేసుకోకూడదు. మీడియంగా కుక్ అయితే చాలు. రిమైనింగ్ దమ్ అయ్యేటప్పుడు కుక్ అయిపోతుంది. ఒక సైడ్ అయితే వాటర్ ఫుల్ బాయిల్ అవుతుంది. బాయిల్ అయినప్పుడు నేను మార్నింగ్ సోక్ చేసి పెట్టున్నాను రైస్ 2 గ్లాసెస్. సో అది ఎత్తి బాయిల్ చేసుకున్న వాటర్లో వేసేసి ఊరికే ఎక్కువ కలపకూడదు. కలిపితే రైస్ అని ఇరిగిపోతుంది అనమాట. ఊరికే అలా కలపెట్టేయాలి. ఇంకో సైడ్ అయితే చికెన్ ఫుల్ కుక్ అయ్యి వస్తుందన్నమాట. ఇంకో సైడ్ ఏంటో రైస్, ఇంకో సైడ్ చికెన్. ఇలానే ఫాస్ట్గా చేస్తున్నా. ఎందుకు ఫాస్ట్గా చేస్తున్నానంటే మా బావ వచ్చేస్తారనమాట. అంతలోపల నేను ఫాస్ట్గా చేసి ముగిచ్చేయాలి అని చెప్పేసి ఫాస్ట్ ఇలా చేస్తున్నాను అనమాట. లాస్ట్లో కస్తూరి మేతి ఊరికే పైన వేసేసాను. ఇప్పుడు మనం రైస్ వచ్చి 80% కుక్ అయిపోయి ఉంటుంది. రైస్ స్టైన్ చేసేసి ఆ రైస్ అంతా ఎత్తి చికెన్లో వేసేస్తున్నాను అనమాట దమ్ పెట్టడానికి. రైస్ వచ్చి బాగా స్టైన్ అవుట్ చేసేసాను. స్టైన్ అవుట్ చేసేసింది దమ్ పెట్టడానికి అని చెప్పేసి వేస్తున్నాను. ఫుల్ వేసేసిన తర్వాత లాస్ట్లో కూడా నేను సేమ్ కస్తూరి మేతి కొంచెం గీ వేయడం మర్చిపోయాను. గీ వేసేసుకొని కుంకుమ పువ్వు ఉన్నింది మా ఇంట్లో. సో ఆ కుంకుమ పువ్వు వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. లాస్ట్లో దమ్ వేసేటప్పుడు పైన మాత్రం అలా పోసేసుకొని దమ్ పెట్టేస్తున్నా. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, నెక్స్ట్ 25 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఇలా పెన్ను ఒకటి పెట్టేసుకొని దాని మీద దమ్ పెట్టేశాను అనమాట. సో మాడకుండా ఉంటుంది. నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తానండి మా అక్క రివ్యూ.